మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో ఎన్డీఏ కోటకి సంబంధించి టీడీపీ సీట్ల పంపకాలు ఇప్పటికే దాదాపు పూర్తయిపోయాయి. రాష్ట్రంలో టీడీపీకి సంబంధించిన గెలుపు ఏ విధంగా ఉంటుందో దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ రావు గారు ఉన్నారు. దాదాపు సీట్ల సర్దుబాటు అనేది జరిగిపోయింది. గెలుపు అనేది ఎలా ఉండబోతుంది ఏంటి? మీరు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, బీజేపీ కూడా కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది గ్రాఫ్? ఎన్డీఏపీ కూటమిలో ప్రధానంగా మేము కూటమితో కలిసిన తర్వాత భారీ మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం వచ్చింది. దాదాపు 160 సీట్లు గెలుస్తామనే నమ్మకం మా కార్యకర్తలోని ప్రజల్లో కూడా ఏర్పడ్డది. ఎందుచేతంటే ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇది చేతనంటే ఈ జగన్ గారు పరిపాలన పట్ల విసిగి చెందిపోయారు. ఈవేళ ఎప్పుడు వదిలించుకుందాం ఈ అరాచక ప్రభుత్వాన్ని అనే సంకల్పంతో ఉన్నారు. పైపెచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో సూపర్ 6 ఇటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా ఎక్కింది. ప్రధానంగా మహిళలకి విషయాల్లోకి వచ్చేటప్పటికి బస్సు ఫ్రీ కానీ, గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ కానీ, ఇవన్నీ కూడా నెలకు 1500 రావడం కానీ, ప్రతి కుటుంబానికి పెన్షన్ విషయాల్లో కానీ ఈవేళ 4000 రూపాయలు పెన్షన్ ప్రకటించడం కూడా వృద్ధాప్యులకి చాలా మేలు జరుగుతుందనే సంకల్పంతో ఉన్నారు. మేము కూడా ప్రతి నెల 1వ తారీఖునే ప్రతి లబ్ధిదారికి అందించే విధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కూడా అందరినీ ఆకర్షించింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయనే నమ్మకంతో ఉంది. కేవలం ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క రోడ్డు మీద ఒక బెడ్డ ముక్క కూడా వేయలేని పరిస్థితుల్లో ప్రజలందరూ గమనించారు. అందుచేత తమ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మాకు 160 సీట్లు గెలుస్తామని పూర్తి నమ్మకంతో మేము కేడర్ పనిచేస్తున్నాం. మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఉమ్మడిగా 3 క్యాండిడేట్లు ఎవరికి ఇచ్చినా ఎక్కడైనా స్వల్ప విభేదాలు వచ్చినా కూడా అవన్నీ కూడా సర్దుమరుగుతున్నాయి. తప్పనిసరిగా మా గవర్నమెంట్ వస్తుందనే నమ్మకంతో మేము అందరం ఉన్నాం. 2 రోజుల క్రితం మీ అందరికీ కూడా టీడీపీ నాయకులు, ముఖ్య నాయకులకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి వర్క్షాప్ కూడా నిర్వహించారు. మీ అధినాయకుడు ఏం చెప్పారు, ఏం చర్చించారు? ఏమీ లేదు, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. ఈవేళ వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంటు అధికార దుర్వినియోగం చేస్తాక ప్రయత్నం చేస్తుంది. ఈవేళ వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా కొంత ఏదో నెగ్గాలనే ప్రయత్నం చేస్తారు. వాలంటరీ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు, వ్యవస్థను దుర్వినియోగం చేయకూడదు. మేము కూడా వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పాం. వాళ్ళు పొరపాటున కొంతమంది అత్యుత్సాహంతో వైఎస్ఆర్ పార్టీకి చేయాలని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును కూడా ఒకసారి గమనిస్తూ ప్లానింగ్ ప్రకారం మనం ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు దశ నిర్దేశించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ తప్పుడు పనులు చేస్తున్నా వెంటనే స్పందించి వాటిని అధికార దుర్వినియోగం, కొంతమంది అధికారులని, పోలీసు డిపార్ట్మెంట్ని వాడుకుని తెలుగుదేశాన్ని, ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని కూడా దెబ్బకొట్టాలి, ఉమ్మడి పార్టీని అనే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ గారు. కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈవేళ డబ్బు కూడా అన్ని నియోజకవర్గాలకి పంపించాడంటే 30 కోట్లు, ప్రతి నియోజకవర్గం 30 కోట్లకి పంపించి కేవలం డబ్బు ద్వారా గెలవాలనే సంకల్పంతోనే జగన్ ఉన్నాడు. ప్రజలకు మేలు చేసి కాదు. ఈవేళ అవినీతితో సంపాదించిన డబ్బు, లిక్కర్లో కానీ, ఇసుక మాఫియాలో కానీ సంపాదించిన డబ్బు అంతా కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి, ఈ డబ్బు ద్వారానే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని సంకల్పంతో ప్రజలు అవి కూడా నమ్మే పరిస్థితి లేదు. డబ్బు తీసుకున్నా ఎవరు ఓటేసే పరిస్థితి జగన్కి లేదనేది మా నమ్మకం. టీడీపీలో ఆల్మోస్ట్ ఒక సీనియర్ నాయకులు, బీసీ నాయకులు కూడా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, బీసీలకు అనేకం చేస్తామని. ఎలా చూస్తారు దీన్ని? ఒక బీసీ నాయకుడిగా, బీసీ సీనియర్ లీడర్గా దీన్ని ఏ విధంగా చెప్తారు? ఓడిపోస్తున్నప్పుడు ఇవాళ బీసీల మీద ప్రయోగాలు చేస్తున్నాడు. నువ్వు రాయలసీమలో బీసీలకు 5% కూడా టికెట్లు ఇవ్వలేకపోయావే. రాయలసీమ అంతా నీ వర్గం, నీ రెడ్లకి ఇచ్చుకున్నావు. ఇక్కడ అక్కడక్కడ కోస్తా జిల్లాల్లో ఎంపీ సీట్లు ఇచ్చి నేనేదో బీసీలకు ఇచ్చానని చెప్పుకున్నావు. కేవలం ఇవి ఓడిపోతాయి కనుక బీసీల వల్ల ఏమన్నా మా బీసీకి ఇచ్చారని ఎవరన్నా మారుతారేమో అనే సంకల్పంతో ఆ ఓట్లు, బీసీ ఓట్లు ఏమైనా పడతాయా అనే భ్రమతో నువ్వు వేసావు. భ్రమే తప్ప నీకు బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు. ఈవేళ పవన్ గారిని కూడా నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. అందుచేత ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఈవేళ నువ్వు బీసీ ప్రయోగాలు ఏదో చచ్చిపోయే మూమెంట్లో ఏదో ప్రదేశం ఎలకల కింద మమ్మల్ని ప్రయోగం చేయాలంటే నెరవేరే పరిస్థితి లేదని జగన్ గారు గ్రహించాలి. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఈవేళ నువ్వు గెలిచే ప్రయోగం లేదు. చేస్తున్నావు, కోస్తా జిల్లాలో బీసీ ప్రయోగాలు చేస్తున్నావు. మేము కమిట్మెంట్తో సీట్లు ఇచ్చాం. అక్కడక్కడ బీసీలకు కూడా మేము ప్రాధాన్యత ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 34% నామినేటెడ్ పోస్టుల్లో కానీ, లేకపోతే ఎమ్మెల్సీలో కానీ అన్నింటిలో కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అది. స్థానిక సంస్థలో నువ్వు దగా చేసావు. 34% ఉన్న రిజర్వేషన్ ఈవేళ 25%కి తీసుకొచ్చి 10% పోస్టుల్ని, 17,000 పోస్టులు మాకు రాకోకుండా, బీసీలకు రావాల్సినటువంటి పోస్టుల్ని రాకోకుండా చేసావు. ఇవన్నీ కూడా
బీసీలు అందరూ కూడా గ్రహిస్తున్నారు. నువ్వేదో ఈవేళ తప్పుడు వాగ్దానాలతో నేను బీసీలను ఏదో ఉద్ధరిస్తానని ఈవేళ అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఒక బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు సీఎం జగన్. ఎప్పుడు లేని విధంగా ఒక బీసీకి ఒక మహిళకి నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని అయితే కేటాయించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీ గెలుపు అనేది మీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ కూడా పోటీ చేయబోతున్నారు. ఈ గెలుపు అవకాశాలు ఎవరికి ఉండబోతుంది? తప్పనిసరిగా ఈవేళ ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మెయిన్ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుంటున్నారు, ఎన్డీఏని దృష్టిలో పెట్టుకుంటున్నారు. చేత తప్పనిసరిగా ఈవేళ ఎన్ని కుట్రలు చేసినా నువ్వు బీజేపీ అభ్యర్థిని, తెలుగుదేశం అభ్యర్థిని ఎక్కడైతే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళని కానీ ఈ 3 పార్టీ అభ్యర్థులు గెలుస్తారు తప్ప జగన్ పార్టీ వెస్ట్ ఈస్ట్లు గతంలో అనేక సార్లు చెప్పే 34 సీట్లు నీకు 4 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని జగన్ గారికి ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం కుటీల రాజకీయాల కోసమే బీసీలను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు, దాదాపుగా కూడా చాలా అభ్యర్థులను కూడా బీసీలని మేము దించాము. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో ఎన్ని విఫల ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా టీడీపీ మాత్రం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు మరొకసారి సీఎం అవుతారని కూడా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే శంకర్ రామ్మోహన్ రావు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.